హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. గైస్, మనం ఫిష్ ఫ్రై అయితే చేసుకుందాము. అది ఎలా చేసుకోవాలో, దాని తయారీ విధానం ఏంటో, అది ఎలా ఉంటుందో మనమైతే ఒకసారి అయితే ట్రై చేసి చూద్దాము. దాన్ని అయితే టేస్ట్ చేసి చూద్దాము. ఇప్పుడు నేనైతే ఒక 7-8 అన్నట్టు ఒక ఫిష్ పీసెస్ అయితే తీసుకున్నాను. నేను ఇది ఫిష్ పులుసు పెట్టించడం కోసం తీసుకున్నాను. దానికోసం అని కొంచెం ఇలా ట్రై చేద్దామని తీసుకొని ట్రై చేస్తున్నాను. చూడండి, ఇందులో కొంచెం ఒక 2-3 టేబుల్ స్పూన్ల కారం అయితే తీసుకోవాలి. వీటిని అయితే బాగా మంచిగా కడిగి పక్కన పెట్టుకొని కొంచెం కారం, ధనియాల పొడి, జీలకర్ర మెంతుల పొడి, టేస్ట్కు తగ్గట్టు సాల్టు ఇవన్నీ వేసి అందులో కలుపుకోవాలన్నట్టు. ఇవి అన్నింటినీ కలిపి ఫిష్ ముక్కలకైతే పట్టించాలి. చూడండి, గరం మసాలా, అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్, అంటే ఇదంటే మీ ఇష్టం అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మీ ఇష్టం అంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇందులోనే లెమన్ జ్యూస్ని, ఒక అరచెక్క లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా అయితే పేస్ట్ లాగా చేసుకొని ఈ చేప ముక్కలకైతే పట్టించాలి. చూడండి, ఈ విధంగా అయితే మొత్తం పట్టించాలి ముక్కలకి. మంచిగా పట్టించిన తర్వాత వీటిని ఒక గంట, అర్ధ గంట పాటు మనమైతే ఒక ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అన్నట్టు. దీని మీద మూత చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. తర్వాత ఒక 40 నిమిషాల తర్వాత అయితే నేను తీసిన తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులో ఒక్కొక్క పీసెస్ లాగా ఒకదానికొకటి అంటుకోకుండా ఈ విధంగా అయితే పెట్టుకొని ఇందులో ఒక 3 నిమిషాల పాటు దీని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా అయితే ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. 3 నిమిషాల తర్వాత దీన్ని మళ్ళీ ఇంకొక సైడ్ తిప్పి వేరే సైడ్ కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, మొత్తం అయితే చేప ముక్కల్ని ఈ విధంగా అయితే బాగా ఫ్రై చేసుకోవాలన్నట్టు. చూడండి, తర్వాత అటు ఇటు అయిన తర్వాత మళ్ళీ ఒక నిమిషం పాటు ఉంచి దాన్ని తీసి పక్కన పెట్టేసుకుంటే ఈ విధంగా అవుతుంది. నిదానంగా చేసుకోవాలి. చేప ముక్కలు అనేవి విరిగిపోతాయి కాబట్టి నిదానంగా చేసుకొని అప్పటికప్పుడు వేడిగా తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి.